నిన్ని అలా ఎవ్వలింట్లో అయినా గ్యాస్ పొయ్యిలేనాయే వంట అలకగా అవుతుంది గిన్నెలకు మసి పట్టదు కట్టెల పొయ్యిలక కండ్లు మండవు ఇల్లు పొగ చూరదు అన్ని తీర్ల లాభాలున్నాయి కానీ అన్నింటికంటే ఎక్కువ డేంజర్ ఉంటుంది గ్యాస్ పొయ్యితోటి సిలిండర్లను స్టవ్లను చక్కగా మెయింటైన్ చేయకపోతే మన చేతులారా మనమే ఇంట్లో బాంబు వేసుకున్నంత పని అవుతుంది వీళ్ళకైనట్టు ఇంటి దీపమని ముద్దు పెట్టుకుంటే మూతి మీసాలు గాలే కథే ఉంటుంది ఇండ్ల గ్యాస్ పొయ్యిల కథ కూడా సిలిండర్ అయిపోతే పాతది తీసి కొత్తది పెడదాం అనుకొని రెగ్యులేటర్ తీసి పెట్టబోతుంటే పైపు ఊసిపోయి పుస్సున గ్యాస్ అంతా లీక్ అవుతుంటే ధైర్యం చేసి వడ్డర్లకి వెళ్ళి సిలిండర్ను దెబ్బ గుంజుకొచ్చి హాలేసింది. ఇక లీకేజీ ఇంకింత పెరిగేటాలకు భయంతో గావరై అట్టనే ఇడిచిపెట్టి బయటకు ఉరికింది ఇంటామే. ఇక చూడు తెగిపడ్డ బల్లితోక లెక్క ఎట్లా కొట్టుకుంటా ఊగుడు పెట్టిందో పైపు. గ్యాస్ లీక్ అవుతున్నా కొద్ది స్పీడ్గా ఊగుడు పెట్టింది ఇంకిత. ఇక జరిసేపటికి దానంతట అదే ఆగి గ్యాస్ వచ్చుడు బంద్ అయింది. ఇక ఊగుడు బంద్ అయిపోయింది కదా, గ్యాస్ అయిపోయినట్టుంది, సిలిండర్ తీసేద్దామని ఇట్లకెళ్ళి పోయిన మనిషి ఆ దర్వాజలకెళ్ళి తొంగి చూసి మెల్లగా లోపలికి వచ్చింది. ఇట్లకెళ్ళి ఇంకో పిల్లగాడు వచ్చిండు సాయం పడదామని. కథం వంటింట్లకెళ్ళి బొమ్మ అనుకుంటా భగ్గున వేలింది ఒక్క పారే. అప్పటిదాకా లీక్ అయిన గ్యాస్ అంతా ఇల్లంతా వరుసుకొని ఉన్నట్టుంది. కరెంటు ప్లగ్గులకెళ్ళి స్పార్క్ వచ్చి బగ్గున మండింది. నయ్యం అదృష్టం బాగుంది వీళ్ళిద్దరిది. అదిగాక దర్వాజాలు కిటికీలన్నీ తెరిచున్నాయి కాబట్టి పెద్ద డేంజరే తప్పింది. ఇంటామెకు జర్రంతా అంటుకుంది కానీ డేంజర్ అయితే ఏం లేదు. మొన్న 5 రోజుల కిందట బొంబాయిలో జరిగిందట. ఈ గ్యాస్ పొయ్యిలు చల్లకుండా వంటింట్లల్లా బాంబులు పెట్టుకొని బతుకుతున్నట్టే ఉంది పో. వీటితోని ఫాయిదా ఆవుడేందో కానీ తేడా వస్తే పానాలకే డేంజర్ ఉంటుంది. చూసిరు కదా, సిలిండర్లు మార్చేటప్పుడు జర పైలం మరి పెట్టరాకుంటే ఎవరన్నా సాయం అడిగితే బెస్ట్. ఇక అట్టనే సిలిండర్ లీకేజ్ ఉందో లేదో మంచిగా చూసుకోవాలి. వంట చేసుడు అయిపోగానే రెగ్యులేటర్ కాడ బంద్ చేస్తే బెటరు. గ్యాస్ ఆన్ చేసి ఉన్నంతసేపు కిటికీలు తలుపులన్నీ తెరిచిపెట్టుకోర్రి. ఇక అన్నీ ఎరకలేని అని కాదు కానీ మర్చిపోయేటోళ్ళు ఉంటారు కదా, ఇక వాళ్ళ మతికి తెస్తుందుకే చెప్తున్నాం అన్నట్టు.